అనుకున్నది జరిగింది. చిన్నమ్మే అమ్మయింది. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత వారసురాలి స్థానం ఆమె నెచ్చెలి శశికళకి దక్కింది. అన్నాడీఎంకే పార్టీ జనరల్ సెక్రటరీగా శశికళను ఆ పార్టీ శ్రేణులు ఎన్నుకున్నాయి. చెన్నైలో జరిగిన సర్వసభ్య సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న మధుసూదన్ నాయకత్వంలో పార్టీ నేతలు భేటీ అయ్యారు. తొలుత అమ్మ చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం ప్రధాన కార్యదర్శిగా శశికళను ఎన్నుకునే తీర్మానాన్ని ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు మొత్తం 23 మంది కలిసి ప్రతిపాదించారు. ఈ తీర్మానాన్ని సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు. దీంతో చిన్నమ్మ ఎన్నిక ఖరారైంది. శశికళ ఎన్నికను జయ నమ్మినబంటూ తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం అధికారికంగా ప్రకటించారు. శశికళ 33 ఏళ్ల పాటు జయకు సేవ చేశారని, ఆ సేవలకు గుర్తింపుగానే చిన్నమ్మను ఎన్నుకున్నామని పన్నీర్ సెల్వం స్పష్టం చేశారు. జనవరి 2న పార్టీ జనరల్ సెక్రటరీగా శశికళ పదవీ బాధ్యతలు చేపట్టవచ్చని పార్టీ వర్గాల నుంచి విశ్వసనీయ సమాచారం. கழக பொதுக்குழு கூட்டம் கூட்ட அரங்கினுள் நடைபெற்றுக் கொண்டிருக்கிறது. கழக சட்டத்திட்ட விதிகளுக்கு உட்பட்டு கழக பொதுச் செயலராக மதிப்பிற்குரிய சின்னம்மா அவர்கள் நியமிக்கப்பட்டு இருக்கிறார்கள். அதற்கான தீர்மானம் பொதுக்குழுவால் ஏகமனதாக நிறைவேற்றப்பட்டுள்ளது. அந்த தகவலை மதிப்பிற்குரிய சின்னம்மா அவர்களிடம் தெரிவித்து அவரது சம்மதத்தை பெறுவதற்காக நாங்கள் இப்பொழுது சென்று கொண்டிருக்கின்றோம். வணக்கம். నిజానికి కొన్నాళ్లుగా అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిపై ఉత్కంఠ కొనసాగుతోంది. అమ్మ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారో అనే దానిపై జోరుగా వార్తలు షికార్లు చేశాయి. జయ ఇష్టసఖి శశికళ పేరే ప్రధానంగా తెరపైకి వచ్చిన సస్పెన్స్ మాత్రం కొనసాగింది. ఈ అనుమానాలు, వార్తలకు అన్నాడీఎంకే పార్టీ ఫుల్ స్టాప్ పెట్టింది. పార్టీ జనరల్ సెక్రటరీగా శశికళను ఎన్నుకుని దివికేగిన అమ్మ తర్వాత తమను నడిపించగలిగేది చిన్నమ్మేనని తేల్చి చెప్పింది. ప్రధాన కార్యదర్శిగా శశికళ ఎన్నికతో ఇక నుంచి పార్టీ వ్యవహారాల బాధ్యత చిన్నమ్మది. అయితే శశి పార్టీతో పాటు ప్రభుత్వాన్ని ఎలా నడిపిస్తారనేది ఆసక్తికరంగా మారింది. జయలలిత ఎన్నో ప్రజాకర్షక పథకాలు ప్రవేశపెట్టి తమిళనాడు ప్రజలకు అమ్మ అయ్యారు. అందుకే అమ్మను కన్న తల్లి కంటే ఎక్కువగా ఆదరిస్తారు తమిళ ప్రజలు. అమ్మ బాటలోని నడిచే ప్రజల ఆదరాభిమానాలను చొరగొంటారా, లేదా పార్టీ వ్యవహారాల్లో, పాలనలో తనదైన ముద్ర వేస్తారా అనేది చర్చనీయాంశమైంది. అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశంలో మొత్తం 14 తీర్మానాలు ఆమోదించారు. జయలలిత పుట్టినరోజును జాతీయ రైతుల దినోత్సవంగా ప్రకటించాలని, అమ్మకు భారతరత్న ఇవ్వాలని తీర్మానాలు చేశారు. అంతేకాదు మెగసెసే అవార్డు, నోబుల్ శాంతి పురస్కారానికి జయలలిత పేరును ప్రతిపాదించాలని కోరుతూ అన్నాడీఎంకే నేతలు తీర్మానించి ఏకగ్రీవ ఆమోదం తెలిపారు. పార్టీ జనరల్ సెక్రటరీగా శశికళ ఎన్నికతో అన్నాడీఎంకే పార్టీ శ్రేణుల్లో ఆనందం మిన్నుంటుంది. పార్టీ కార్యాలయం బయట పెద్ద ఎత్తున శశికళ మద్దతుదారులు, అభిమానులు సందడి చేశారు. చిన్నమ్మ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలను మార్మోగించారు. చిన్నమ్మ శశికళ తమను అమ్మలా ఆదరిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. புரட்சி தலைவி தெய்வமா இருக்காங்க. எங்க அம்மா இந்த இந்தியாவில உலக தலைவி எங்க புரட்சி அம்மா. எங்க அம்மா இல்ல. எங்க அம்மாவுடைய ஆசீர்வாதத்தால, அண்ணா திமுக ஆசீர்வாதத்தால அம்மா திமுக கட்டி காக்க அந்த அம்மாவுடைய உருவம், அந்த அம்மாவுடைய ஆதரவோடு